35 లక్షల పేజీల డాక్యుమెంట్స్, ప్రపంచాన్ని షేక్ చేస్తున్న జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్. ఇందులో భారత ప్రధాని మోదీ పేరు ఎందుకు వచ్చింది? అసలు ఒక ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో మన పీఎం ప్రస్తావన రావడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? జనవరి 2026లో బయటపడిన ఈ ఫైల్స్ ప్రకారం 2017లో ఎప్స్టీన్ ఒక ఖతార్ అధికారికి ఈమెయిల్ పంపాడు. అందులో మోదీ నా అడ్వైస్ తోనే ఇజ్రాయెల్ కు వెళ్లారు అని ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ 3.5 మిలియన్ పేజీల్లో ఎక్కడా కూడా మోదీ గారికి ఎప్స్టీన్ కి మధ్య డైరెక్ట్ లింక్ ఉన్నట్లు ఒక్కటంటే ఒక ప్రూఫ్ కూడా లేదు. అసలు ఎప్స్టీన్ ఎందుకు ఇలా చేశాడు? 2017 నాటికి మోదీ ఒక గ్లోబల్ బ్రాండ్, ఇంటర్నేషనల్ బ్రోకరేజ్ బిజినెస్ ని పెంచుకోవడానికి నేను మోదీ అంతటి వారికే సలహాలు ఇస్తాను అని అబద్ధం చెప్పి తన క్రెడిబిలిటీని పెంచుకోవాలని ఎప్స్టీన్ చూశాడు. దీన్నే సింపుల్ గా స్ట్రాటజిక్ నేమ్ డ్రాపింగ్ అంటారు. అంటే వేరే వాళ్ళ పవర్ ని తన పవర్ గా చూపెట్టుకోవడం అన్నమాట. అందుకే భారత ప్రభుత్వం దీన్ని ట్రాషీ రుమినేషన్స్ అని కొట్టిపారేసింది. అంటే ఒక క్రిమినల్ తన మైండ్ లో ఊహించుకున్న చెత్తరాతలు అని అర్థం. ఎప్స్టీన్ డైరీలో పేరుండడం అంటే ఆయనతో సంబంధం ఉన్నట్టు కాదు, ఆ నేరస్తుడు ఒక గ్లోబల్ లీడర్ ఇమేజ్ ని తన అవసరానికి వాడుకోవాలని ట్రై చేశాడని అర్థం. సో ఎప్స్టీన్ ఫైల్స్ లో మోదీ పేరు ఉండడం అనేది ఒక నేరస్తుడి వన్ సైడ్ ఇమెయిల్ మాత్రమే. అందులో ఎలాంటి వాస్తవం లేదు. ఏ విషయాన్నైనా అందరికంటే ముందే తెలుసుకోవాలంటే డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్.